నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. మండపేటలో వైసీపీ ముస్లిం నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించిన టీడీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు ఎండి అల్తాఫ్, ఎస్కే ఇబ్రహీం, సల్మాన్ హుస్సేన్, ఎండి కరీం, ఎస్కే కస్మూర్ బాబు, ఎస్కే మదీనా, జేకే బిలాల్లు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల కుటుంబం ముస్లింలను ఆదరించి అన్ని విధాలా ఆదుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చే అనేక పథకాలను రద్దు చేసిందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ముస్లింలకు ఏం చేశారో చెప్పాలన్నారు. మీకు షాపింగ్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేసి మీకు వనరులు ఆదాయ వనరులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పట్లోనే వీరాజు గారు మా ముస్లింలకి చాలా పెద్ద సహాయం చేయడం జరిగింది. ఇది ఇప్పుడున్న యువతకి, ఇప్పుడున్న కొంతమంది నాయకులకి తెలుసో తెలీదో జోగేశ్వర గారు ఏం చేశారు, జోగేశ్వర కుటుంబం ఏం చేసింది అని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అదేవిధంగా మన జోగేశ్వర గారు చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఏంటంటే మేము మండపేట ముస్లిం అందరూ కూడా, జమాత్ అందరూ కూడా కలిసి ఒకసారి జోగేశ్వరానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మాకు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి కబర్స్థాన్ సమస్య, 2 షాదీఖానా సమస్య. కబర్స్థాన్ గురించి జోగేశ్వర ఒకే ఒక మాట చెప్పారు, మీరు ఎక్కడైనా స్థలం చూసి దానికి ఫలానా స్థలం చూసాము అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నేను మీకు స్థలం ఆ స్థలానికి నేను అమౌంట్ కూడా నేను చూస్తాను, అది సరిపోకపోతే ఏదో ఫండ్ తెచ్చి నేను చేసి పెడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడే మేము షాదీఖానా గురించి కూడా చెప్తే అప్పట్లో 2014, 2019 హయాంలో రైతు బజార్ పక్కన ఒక స్థలం ఉందని చెప్పేసి ఆయనే చాలా పెద్ద మనసులో ముస్లింలకి ఏదో ఒకటి చేయాలి, మండపేటలో ఉన్నటువంటి ముస్లింలకి ఏదో ఒకటి చేయాలన్న తపనతో అల్లాహ్ ఆయన మనసులో వేయడంతో ఆయన అదే రోజు షాదీఖానా అక్కడ స్థలం కేటాయించి ముస్లింలకే చెందాలి అని చెప్పేసి ఒక జీవో కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అదే టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ₹1 కోటి తెచ్చి దాన్ని షాదీఖానా నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత 2019 చివరిలో కౌన్సిల్లో శ్రీ చుండూరు వరప్రకాష్ గారి హయాంలో చైర్పర్సన్గా ఉన్నప్పుడు 27 లక్షలు కౌన్సిల్ తీర్మానం చేసి షాదీఖానా నిర్మాణం ఇంకా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ అమౌంట్ కౌన్సిలర్ తీర్మానం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి త్రిమూర్తులు గారు 27 లక్షలు కౌన్సిలర్ తీర్మానం క్యాన్సిల్ చేసి బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సోదరిమణులకు అస్సలాము అలైకుం. మన మండపేటలో ఈ మధ్యకాలంలో ప్రతి విషయం మీద విమర్శలు చేసుకోవడం జరుగుతుంది. ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే చేసిన వాళ్ళు చేసేవని చెప్పుకుంటలేదు, కానీ చేయని వాళ్ళు మాత్రం చేసేవని చెప్పుకుంటున్నారు. మరి తెలుగుదేశం పరిపాలనలో ముస్లింలకు అనేక పథకాలు లబ్ధి పొందడం జరిగింది. అనేక పథకాలు లబ్ధి పొందుతున్నా కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మీద అభిమానంతో మరి ఆ రోజు మసీదుల్లో నమాజులు కూడా జరిగేవి కదా కొన్ని మసీదుల్లో, ఎందుకంటే ఇమాములకి జీతం ఇచ్చుకోలేక. అలాంటివన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి మౌజులకి జీతం ఏర్పాటు చేయడంలో చిన్న గ్రామాల్లో కూడా 5 పూట్ల నమాజులు జరిగే అవకాశం కలిగింది. అలాగే మసీదులకి రంజాన్ మాసంలో చిన్న పనులు ఉండి ఏమైనా పెయింట్లు గట్ట వేసుకోవాలన్నా, రిపేరింగ్ చేసుకోవాలన్నా దానికి కూడా ఆయన నిధులు కేటాయించడం జరిగింది. అంటే ముస్లింల మీద, మసీదుల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉందో ఆ పథకాలను బట్టే అర్థమవుతుంది. అలాగే పేద ముస్లింలు మహిళలు కానీ అదే పెళ్లి సమయంలో దుల్వన్ పథకం కూడా ఇవ్వటం ఆయనే ప్రారంభించాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ₹1,00,000 చేస్తానని చెప్పి అన్నాడు తప్ప కనీసం ఆ పథకం, ఆ ₹50,000 పథకం కూడా ఆయన అమలు చేయలేకపోయాడు. తర్వాత ఏదో ఇప్పుడు ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి ఒక 4 సంవత్సరాలు ఉద్దేశం మళ్ళీ ఈ సంవత్సరం ఆయన ప్రారంభించారు. కానీ అనేక దానికి నిబంధనలు పెడుతున్నారు, ఎంత పాస్ అవ్వాలని, సర్టిఫికెట్లు ఉండాలని. అసలు పేద పిల్లలు చదువుకుని 10th వరకు చదువుకునే అదృష్టం ఎక్కడుంది ఈ రోజుల్లోని?
విద్య అంటేనే ఖరీదైన విద్య అయిపోయింది. అలాంటప్పుడు పేద పిల్లల యొక్క విద్య అందనప్పుడు 10th క్లాస్ అన్నప్పుడు మరి వాళ్ళ పెళ్ళిళ్ళకి అరువులు కాదా, అది ఈ పథకాలకి అరువులు కాదా? అసలు పథకాలు ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకే కదా. మరి పేదవాళ్ళకి ఆక్షలు పెడతాం ఏంటి? అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అందరికీ కూడా ఆ పథకాలు అమలు చేయడం జరిగింది. అది కూడా 15 రోజుల్లో, పెళ్ళైన 15 రోజుల్లో పథకం అందేటట్టుగా ఆయన ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మన మండపేటలో ఇందాక మన అల్తాఫ్ గారు చెప్పారు సాధికానా గురించి. ఆ సాధికానా గురించి మరి ఎంతటి సమస్యలైనా ఎదుర్కొని మన ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ స్థలం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ స్థలం మీద కూడా చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముస్లింలు చాలా తక్కువగా ఉన్నారు, అటువంటి వాళ్ళకి మీరు నడిబొట్టులో స్థలం ఇచ్చేసారు, అంత ఖరీదైన స్థలం అని చెప్పి ఆయన కొంతమంది విమర్శలు ఇస్తే ఆ విమర్శలకు ఆయన సమాధానం ఏం చెప్పాడంటే నేను ముస్లింలు చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను, ఇచ్చేసాను, ఇంక దాని గురించి మాట్లాడొద్దని చెప్పి కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన దాని మీద కంప్లైంట్లు వస్తే మళ్ళీ ఇది ఎటువంటి ఇబ్బందులు కలుగుతుందని చెప్పి ఆయన ఒక జీవో తీసుకొచ్చారు. ఇది ముస్లింల ప్రాపర్టీ, దీని మీద ఎవరికి హక్కు లేదు, ఇది ముస్లింల ప్రాపర్టీ అని చెప్పి దాని మీద ఒక అధికారపరంగా పత్రం ఆదేశాలు తీసుకొచ్చారు. ఇంకా ఎవరి స్థలం కూడా కాదు, మా ముస్లింలకు సంబంధించింది. మరి ఆ ₹1,00,00,000 అప్పుడు ఆ రోజుల్లో బిల్లింగ్ అయిపోయేది. కానీ ముందు చూపుతో ఆయన ఏం చేశారంటే ₹1,00,00,000తో చాలా మటుకు 2 ఫ్లోర్లు బిల్డింగ్ అయిపోయింది. కానీ ముందు చూపుతో ఏం చేశారంటే ఇది రైతు బజార్కి దగ్గర ఉంది, ఊరికి నడిబొట్టులో ఉంది, ప్రజలెవరికి ఇబ్బంది ఉండకూడదు, మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకుందామని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేశాం. కాకపోతే మాకు సరైన స్థలం దొరకక అది పెండింగ్లో పడింది. ఆ తర్వాత షాదీఖానా, అందరికీ కమ్యూనిటీ హాల్ ఉన్నాయి, ముస్లిం సోదరులకు కమ్యూనిటీ హాల్ లేదన్న ఉద్దేశంతో ఆయన ఊరు మధ్యలో 5 కోట్ల పైన విలువ చేసే భూమిని మా ముస్లిం సోదరులకు కేటాయించారు. అది కేటాయించడం కాకుండా ₹1,00,00,000 సీఎం నిధి కింద తీసుకొచ్చి దానికి కట్టించడం జరిగింది. కాకపోతే అది పూర్తయ్యే సమయానికి 2019 ఎన్నికల్లో మా పార్టీ అధికారంలో రాకపోవడంతో ఆ పని అలాగా అక్కడితో ఎక్కడి వరకు జరిగిందో అక్కడ జరిగి ఆగిపోయింది. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయినా సరే దానికి ₹5 కేటాయించలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఈ మధ్యన ₹40 లక్షల దాని నిమిత్తం మంజూరు చేయించి పనులు ప్రారంభించామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కానీ ఇంకా పనులు ప్రారంభం అవ్వలేదు. ఇంకో విషయం, మా మసీదు మా ముస్లిమ్స్ అందరికీ సంబంధించిన కబరస్థాన్ అంటే బరేల గ్రౌండ్ ఇప్పటి నుంచో మా పెద్ద మసీద్ జామియా మసీద్ ఆవరణలో ఉంది. దాని నిమిత్తం 2014 శ్రీవర ప్రకాష్ గారు చైర్మన్గా ఉండగా మా ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు 2 సార్లు 10 లక్షలు 5 లక్షలు దాని నిమిత్తం గ్రాంట్ శాంక్షన్ చేయించి ఆ బరేల గ్రౌండ్లో మట్టి పోయింది, మెరక పోయింది, దాంట్లో కాలిబాట, రైలింగు, టైల్స్, లైటింగ్ నిమిత్తం దానికి శాంక్షన్ చేయించి పెట్టగొడాలి కట్టించి దాని అభివృద్ధి నిమిత్తం కూడా దానికి ₹15 లక్షల ఇప్పించడం జరిగింది. ఇప్పటివరకు కూడా మున్సిపల్ గ్రాంట్ మా మసీదుకు ఆ బరేల గ్రౌండ్కి ఎప్పుడు శాంక్షన్ అవ్వలేదు. వీళ్ళ హయాంలోనే మా హయాంలోనే దానికి శాంక్షన్ చేసుకున్నాం, ఆ పనులు చేయించుకున్నాం. ఆ తర్వాత వచ్చి కిటికో ఇల్లు జరిగినప్పుడు ఏ పేద ముస్లిం అర్హుడైన ప్రతి పేద ముస్లింకి కూడా కాదనకుండా కిటికో గృహాలు రాయించాం. ఇంకా చెప్పుకుంటా పోతే నియోజకవర్గంలో కూడా ముస్లిం మైనార్టీలకి చెల్లూరు మసీద్ నిమిత్తం ₹15 లక్షల కమ్యూనిటీ హాల్, చెల్లూరు కమ్యూనిటీ హాల్ నిమిత్తం, షాదీఖానా నిమిత్తం ₹15 లక్షల కూడా జోగేశ్వరరావు శాంక్షన్ చేయించున్నారు. అదే కాకుండా బృహత్ పథకం కింద 86 మందికి లబ్ధి చేకూర్చున్నాం. రంజాన్ తోఫా, విదేశీ విద్య, హజ్ యాత్రకు సంబంధించిన సబ్సిడీలు, ఇంకా వేరే ఇలాంటి విషయాల్లో కూడా
ప్రభుత్వం. అంతేకాకుండా వక్ఫ్ బోర్డ్ తరపున ప్రతి మసీదులో పనిచేసే ఇమాం మౌజన్లకు జీతభత్యాలు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే అందించున్నారు. అదే కాకుండా